సో హాయ్ అండి అందరికీ. సో సైకాలజీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంట్లో నేను ఒకదాన్ని. సో సైకాలజీ చదవాలని అంటే సో చాలా వరకు అందరూ కూడా సైకాలజీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి అంటే డిస్టెన్స్లోనే మామూలుగా చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమని నాది ఒక చిన్న ప్రయత్నం. మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే సైకాలజీ క్లాసెస్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్ హిందీలోనే వస్తుంది. సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అర్థం కావట్లేదు, నేర్చుకుందామనే ఆశ తపన ఉన్న వాళ్ళ కోసమని చెప్పేసి సో నా వంతు ప్రయత్నం. సో ఈరోజు నుంచి నేను సైకాలజీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో మీరు పెట్టినట్లయితే సో నేను దాన్ని మీకు క్లాస్ నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ ప్రీజుడీస్ అని అంటే ఒక పర్సన్ పైన కానీ దేనిపైన కానీ ఎన్విరాన్మెంట్లో దేనిపైన కానీ సో నెగిటివ్గా మనకు నెగిటివ్ థింకింగ్ ఉన్నట్లయితే సో దాన్ని మనం ప్రీజుడీస్ అని అంటాం. సో డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? నెగిటివ్గా బిహేవియర్ అంటే కొట్టడం, తిట్టడం. సో దాన్ని మనం డిస్క్రిమినేషన్ అన్నాం. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉంది అని అంటే ఒక పర్సన్ పైన నాకు నెగిటివ్ థింకింగ్ ఉంది. సో అప్పుడు నేనేం చేస్తా? నెగిటివ్ యాక్షన్సే ఉంటాయి. నెగిటివ్గా థింక్ చేసినప్పుడు సో నెగిటివ్గానే నేను తిట్టడమా, కొట్టడమా, సో ఏదైనా సో నా యాక్షన్స్ కూడా నెగిటివ్ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీజుడీస్ అండ్ డిస్క్రిమినేషన్. ప్రీజుడీస్ అండ్ డిస్క్రిమినేషన్. ప్రీజుడీస్ అని అంటే సో నెగిటివ్ థింకింగ్ ఉండడం, సో మీన్స్ నెగిటివ్ యాటిట్యూడ్. సో డిస్క్రిమినేషన్ మీన్స్ నెగిటివ్ థింకింగ్ లీడ్స్ టు నెగిటివ్ యాక్షన్స్. ఓకే.